30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కొత్త రంగుల ప్రపంచం. క్రాంతి శ్రీలు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాతో పృథ్వీ తన కుమార్తె శ్రీలుని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సినిమా ఈ నెల 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. టీజర్ సాంగ్స్ సినిమా మీద పాజిటివ్ బస్ క్రియేట్ చేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నా మూవీ గురించి మాట్లాడాలంటే 2024 సంక్రాంతి సందర్భంగా కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అవబోతుందండి. January 20 రిలీజ్ అవబోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదండి. ఇది ప్రాపర్ హారర్ మూవీ కాదు, ప్రాపర్ యాక్షన్ మూవీ కాదు, అన్నీ ఉన్నాయండి. హారర్ ఉంది, యాక్షన్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడాల్సిన ఫిల్మ్. అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు. 30 years ఇండస్ట్రీ. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 years ఇండస్ట్రీ. ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 years ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్గా మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో. చాలాసార్లు చెప్పిండు. నాకు తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా, ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదన్నా. ఆయనను మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు. అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న. డైరెక్టరే కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. బికాస్ మీ టైం మొత్తం లైక్ ఎంత పని ఉన్నా ఒక చిన్న సినిమాని కూడా లైక్ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ కొత్త రంగుల ప్రపంచం టీమ్ యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మనమందరం ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చామో లైక్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్కి కానీ అందరికీ తెలుసు. సో మనందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద January 20th మన మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ షూర్ అది దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించడానికి వచ్చారు. సినిమాలకు అతీతంగా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండగ జరుగుతున్నంత, సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరందరూ వచ్చి మీ చల్లని ఆశీస్సులు మాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మందిని ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటే అని 1 minute వీడియోలో కూడా చెప్పాను. కొత్త రంగుల ప్రపంచం అంటే ఏంటంటే కొత్త హీరోయిన్, కొత్త హీరో, అలాగే కొత్త ప్రొడ్యూసరు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, అలాగే కొత్త డైరెక్టరు, ఇలాగా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది. ఏమంటే చాలామంది బయట ఏమంటారంటే కొంచెం డిలే అయినట్టు ఉందండి అని అంటే, పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని. అది మనం ఎప్పుడు తీసామనేది ఎవడో చూడడు. రిలీజ్ అయ్యిందా, కంటెంట్ బాగుందా, డబ్బులు వచ్చినాయా, ఓటీటీ బాగా జరిగిందా, హిందీ రైట్స్ అమ్మారా, తమిళ రైట్స్ అమ్మారా, ఇవే కావాలి మనకి. డిలేలు ఇవన్నీ పక్కన పెడితే అందరి సహకారం 24 క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క కృషి వల్లే నేను ఈరోజు డైరెక్టర్గా నిలబడగలిగాను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డేస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం. ఓ